ఆత్మ ఖడ్గం. పరిశుద్ధ గ్రంథాన్ని లేక దైవ వాక్యాన్ని ఆత్మ ఖడ్గము అంటారు. హెబ్రీయులకు రాయబడిన లేఖ 4వ అధ్యాయము 12వ వచనములో దేవుని వాక్కు సజీవమైనది, చైతన్యవంతమైనది, అది కత్తి వాదర కంటే పదునైనది, కీళ్ల మధ్య సంయోగ స్థానము వరకు ఛేదించుకుని పోవును, అది మానవుల హృదయ ఆలోచనలను వీక్షించును అంటున్నాడు. అందుకే బైబిల్ వాక్యం అనేది ఆత్మ ఖడ్గం. మానవ హృదయాలను అది వీక్షింపగలదు. సో ఈ ఆత్మ ఖడ్గాన్ని నీవు నేను మనందరం ధరించాలి. అదే ప్రభు కోరుకుంటున్నాడు. ఏ వ్యక్తి అయితే ఆత్మ ఖడ్గాన్ని ధరిస్తాడో సాతానుని ఓడించగలడు. ఎందుకంటే ఉదాహరణకు చూసినట్లయితే మత్తయి శుభవార్త 4వ అధ్యాయంలో, లూకా శుభవార్త